నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా వివరించదలుచుకున్నాం. పట్టుమని నిన్నటికి ఎన్నికల రిజల్ట్ వచ్చి 30 రోజులు అవుతా ఉంది. 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీల మీద సంతకం చేసి 9వ తారీఖు రోజు వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇంకా నెల రోజులు కూడా కాకముందే అధికారం కోల్పోయినటువంటి ఫ్రస్ట్రేషన్లో పిచ్చి కుక్కలాగా కేటీఆర్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక పిచ్చి కుక్క కదా ఎట్లయితే అరుస్తుందో ఆ రకమైనటువంటిదిగా మేము సంబోధిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ హామీలు 420 అని చెప్పి వారు ఒక బుక్లెట్ ప్రచురించే ప్రయత్నం చేశారు నిన్న. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా సూటిగా బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేటీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు నెల రోజులు కాకముందే ఈ మాట అనడానికి నీకు అసలు నోరెట్లు వచ్చింది? నువ్వు మనిషివా? అసలు నీకేమైనా తెలివి ఉందా? ఇంగితం ఉందా? 10 సంవత్సరాలు మీరు పరిపాలించిండ్రు. మేము అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు కారణం, మా పోరాటం కారణం, మీ అవినీతి కారణం, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి మీరు అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు మీరు సంకనాకిచ్చింది నిజం కాదా? మీ ఎన్నికల ప్రామిస్లో ఒకసారి చూసుకోండి. మేమేమో నెల రోజులకు ముందు కాకముందే మీరు అరుస్తూ ఉన్నారు కదా కుక్కల్లాగా. మరి మీరు మొదటిగా దళిత ముఖ్యమంత్రి అంటారు, చేయకపోతురి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామంటారు, ఇవ్వకపోతురి. KG to PG నిర్బంధ విద్య అంటారు, రాకపోయా ఈరోజు వరకు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుతామంటారు, గిరిజనులకు రిజర్వేషన్ పెంచుతామంటారు, పెంచకపోతురి. డబల్ బెడ్రూమ్లు అర్హులైన అందరికి ఇస్తామంటారు, ఎవరికి ఇవ్వకపోతురి. కనీసం 1% కూడా ఈ రాష్ట్రాల్లో అర్హులలో 1% కూడా ఇవ్వకపోతురి. అక్కడక్కడ మా మహబూబ్నగర్ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఏమో అమ్ముకుర్రి 2 లక్షలకు 3 లక్షలకు. ఎస్టీ రిజర్వేషన్ అట్లే అయిపోయా. నిరుద్యోగ వృద్ధి రాకపోయా. ఒక్క యూనిట్ కూడా కొత్తగా విద్యుత్ పవర్ను మీరు ఉత్పత్తి చేయకపోతురి. మీ ఎన్నికల హామీకి తుంగలో దొక్కితిరి. ఒక్క ఇంటికో జాబ్ అంటారు, ఇవ్వకపోతురి. డిఎస్సి వేసిన పాపాన ఇవ్వకపోతురి. రాసిన ఉద్యోగాలు పరీక్షలు పేపర్లు దిద్దడానికి శాత కాకపోయా. లీకేజీలు, ఇంత వరస్ట్ ఎయిర్పోర్ట్ అంతే. మీరు ఇంత వరస్టుగా మీరు పరిపాలించి ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ దేశం రాజకీయాల్లో ఇప్పటివరకు చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది మీ పార్టీ కాదా? కేటీఆర్ ఆలోచన చేసుకో. ఇన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఎట్లా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతావా? నువ్వు నెల రోజులు కాకముందే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, వాళ్ళ హామీలు అమలు చేయకపోతే మేము ఇది చేస్తాం, 100 రోజుల తర్వాత ఇది చేస్తాం అది చేస్తారే. ఆగు, సబర్ కరో. వెంటనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు చెప్పినట్టుగా మీ నాయన నువ్వు కట్టుకున్నటువంటి ఏదైతే ఉండేనో అధికార గృహం, దానికి ఉన్నటువంటి కంచెలు తీసేసినాం. బస్సు ప్రయాణం ఇవ్వాల నిన్నటికి 6.5 కోట్ల టికెట్లు, 0 టికెట్లు ఇష్యూ అయినాయంటే 6.5 కోట్ల మహిళలు, 6.5 కోట్ల సందర్భాల్లో మహిళలు ప్రయాణం చేసిరు ఈ రాష్ట్రంలో ఉచితంగా. ఇంకా చూసుకుంటూ పోను, ఇంకా ఎక్కడి దాకా పోతుంది ఇది. ఇప్పటికే ఈ నెల రోజులకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తిక్కలేసి పిచ్చిలేసిన కుక్కలాగా మీ ఇష్టం వచ్చినాం. అంతేందుకు జర్నలిస్ట్ కాలనీ కడతానే మీ నాయన. ఏమై ఒక్కడే మీ నాయన చెప్పింది, నువ్వు చెప్పింది. మా పాతపాలమూరులా అడుగుతున్నారు పొద్దుగాల పోయిన నేను. ఇట్లా అంటున్నాడు, ఏం సార్ కేటీఆర్ అప్పుడే 420 అంటున్నాడు మన వాగ్దానాలను. అసలు ఈ తండ్రి కొడుకుల నోరా పైకానా సార్ అట్లా మాట్లాడతారు అని అంటున్నారు. పాతపాలమూరుకు మీ నాయన వచ్చి ఇల్లు కట్టించి బంగ్లా కట్టించి ఇన్నే కళ్ళు దాగిపోతానండే. ఇన్ని అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తారు, బయట అబద్ధాలు చెప్తారు, ప్రజలకు అబద్ధాలు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నెల రోజులు కాకముందే మమ్మల్ని విమర్శించడానికి మీకు అసలు ఏమాత్రం సిగ్గు శరం ఏమైనా ఉందా అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. కేటీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నా, ప్రజల నిర్ణయాన్ని గౌరవించడం అలవాటు చేసుకో.
ఓపిక పట్టాలి రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఎంబడే ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే మీరు ప్రజల్లో కూడా తిరగలేరు. ఈ ఎన్నికల్లో కూడా తిరగడం కూడా కష్టమైపోతుంది. కేటీఆర్ మీరు మీ పార్టీ మీ నాయకులు ఇవాళ నిన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, తెలంగాణ వాయిస్ పార్లమెంటులో వినబడాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం ఉండాలంటే కేసీఆర్ గారే, తెలంగాణకు పర్యాయ పదం కేసీఆరే, మెజారిటీ ఎంపీలను మమ్మల్ని గెలిపియండి అంటారు. మరి ఇప్పుడే ఉన్నాడు మెజారిటీ, మీరే ఉన్నారుగా. ఇప్పుడు ఏం చేస్తారు మరి మీ ఎంపీలు? ఎవరి పనులు తోముతురాడా? తెలంగాణ ఆత్మగౌరవం కొరకు ఎందుకు కొట్లాడతలేరు? కనుక ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఘోరంగా ఓడిపోతారు మీరు. అసలు తెలంగాణ అన్న పదాన్ని నువ్వు కానీ మీ నాయన కానీ మీ బావ కానీ అసలు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మీ నోట్లోకి తెలంగాణ పదం రావద్దు. ఎందుకంటే తెలంగాణ పార్టీని మీరు బీఆర్ఎస్గా మార్చుకున్నారు కదా. తెలంగాణ అస్తిత్వానికే వ్యతిరేకంగా పోతుంది మీ పార్టీ. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్తున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా. మొన్న ఎన్నికల్లో ఉన్న రిజల్ట్ కన్నా ఇంకా ఒక 25% ఓటు పెరుగుతాయి మాకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. దాదాపుగా స్వీప్ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీన్ని అందరినీ చూసి ఓర్వలేక భయపడి ఇవాళ ఈ పిచ్చుకుక్కలాగా మాట్లాడుతున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు మరొకసారి మా వాగ్దానాలపైన కానీ మా పరిపాలనపై కానీ విమర్శించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని హెచ్చరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరియు ప్రజలకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చూడండి, అధికారం కోల్పోయిన వెంబడి ఎట్లా చేస్తున్నారు వీళ్ళు. ప్రజలారా అర్థం చేసుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చడానికి. ఇవాళ మేము ఇస్తున్నటువంటి ఏదైతే ప్రజాపాలనలో మేమైతే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నామో ఈ ప్రతి దరఖాస్తు కూడా మరి దాని కంప్యూటరైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ప్రామిస్ కూడా నెరవేరుతాం. చాలా అనుకున్న దానికన్నా ముందే ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న నిన్ననే మాకందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హోదాలో ముఖ్యమంత్రి గారు మాకందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది.